హాయ్ అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యాచురల్ నిషాద్. సో బ్లాగ్ అయితే ఏంటంటే చూసారా, నెయ్యి అనమాట ఇదైతే. సో మొన్నటిదాకా నేను మీగడని కలెక్ట్ చేశానండి, బర్రెపాల మీగడని. సో దాన్ని అయితే ఘీ చేసేసాను. ఇంకా పాలు అయిపోయినాయి కదా, ప్యాకెట్ పాలే వాడుతున్నాను. బట్ ఫుల్ టోన్ మిల్క్ అయితే దాంట్లో కూడా వస్తుందన్నమాట మీగడ అయితే. మళ్ళీ చాయ్ స్పెషల్ అలాంటి దానికైతే రావటం లేదు. చూద్దాం ఎలా అవుతుందో. ఈ నెయ్యి అయితే మనకి సరిపోద్దులే, మళ్ళీ ఎవరో ఒకళ్ళు పాలు వేయడానికి దొరికేదాకా అనుకున్నాను నేను. ఇంకా దాని తర్వాత ఇక్కడ పల్లి చెక్క చేద్దాం అనుకుంటున్నానండి. పిల్లలు ఊరెళ్ళారు కదా, వచ్చే టైంకి కొంచెం ఏదో ఒకటి తినడానికి చేద్దామని చెప్పేసి ఎప్పటి నుంచో చేద్దామంటే ఇప్పుడు కుదిరింది. ఇంకా సరే అని ఇంకా స్టార్ట్ చేశాను. పల్లీలు అయితే ఫ్రై చేసి పెట్టేస్తే మధ్యాహ్నం మా వారు వచ్చిన తర్వాత వేద్దాంలే. ఇద్దరు ఉంటే ఏంటంటే కొంచెం ఈజీ అవుతుంది అనమాట. మనం అంతా పర్ఫెక్ట్ ఏం కాదు. సో మా వారు వస్తే కొంచెం హెల్ప్ చేస్తారు. ఇంకిద్దరం చేద్దామని చెప్పేసి ఫ్రై చేస్తున్నాను. ఇక్కడేమో మా వారు ఇంకా పాలు లేవు కదా, బర్రెపాలు, ఇంకా ఈ ప్యాకెట్ పాలు ఇది చాయ్ స్పెషల్ తీసుకొచ్చారు. ఎప్పుడైతే ఇది కాకుండా ఇంకోటి ఉంటుంది సంఘం వాళ్ళది, ఫుల్ టోన్ మిల్క్ ఏమో ఉంటుంది అది. సో అది తెచ్చేవాళ్ళు, అది లేదంట ఈసారి. సరేలే అని చెప్పేసి ఇంకా అది ఏంటి చాయ్ స్పెషల్ అంట. సో అది తీసుకొచ్చారు. ఓకేలే అని చెప్పేసి ఇంకా దాంతో అయితే చాయ్ చేసేసుకున్నాను. నేను చాయ్ చేస్తున్నాను, పక్కనే చేసేసుకోలేదు, చేస్తున్నాను. అలానే పాలు కూడా వేడి చేసి పెడుతున్నాను అనమాట. వేడి చేసి పెడితేనే మంచిగా ఉంటున్నాయి. అలానే ప్యాకెట్ పెడితే అవి ఖరాబ్ అయిపోతాయి ఉన్నాయండి. సో అందుకని అలానే పెట్టట్లేదు. వేడి చేసి మన నార్మల్ పాలలాగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఒక 2 డేస్ అయితే నాకు సరిపోతున్నాయి. సో ఇంకెన్ని రోజుల్లో ఈ పాల తిప్పలైతే అర్థం కావట్లేదు. ఎవరన్నా పాలు వేసే వాళ్ళు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. దగ్గర ఈజీగా మనకు కావాల్సినన్ని పాలు తీసుకురావచ్చు. అందులో కొంచెం పిల్లలు తాగడానికి కూడా హెల్తీగా ఉంటుంది. అదే ఇంక చూద్దాము అనుకుంటున్నా. చూద్దాం, ఎవరో ఒకరు దొరకపోతారా, సెర్చ్ అయితే చేస్తున్నాము. ఇంకా దాని తర్వాత ఇక్కడ ఏంటంటే ఈ క్లీన్ చేస్తున్నాను అనమాట. నేను కిచెన్ కౌంటర్ టాప్ ఉంటుంది కదా మన గ్రానైట్, అది క్లీన్ చేస్తున్నాను. దీని మీద పల్లి చెక్క వేద్దాం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అంత పెద్ద పళ్ళెం నా దగ్గర లేదు. ఇంకోటి ఏంటంటే మనకి ఎక్కడ వేయాలో ఇంకా అర్థం కావట్లేదు నాకు. సో నేను యూట్యూబ్లో చూశాను అనమాట, ఇట్లా వేస్తే మంచిగానే వస్తుంది అని ఉంటే సరేలే వేసి ట్రై చేద్దాము అని చెప్పేసి దాన్ని నీట్గా క్లీన్ చేసేసి దానికి నెయ్యి రాసి పెట్టేశాను అనమాట. ఇంకా దాని మీద మా వారు వచ్చిన తర్వాత అయితే ఇంక సో ఇలా వేసాము. చూడండి ఎంత బాగా మంచిగా వచ్చింది. కాకపోతే ఇక్కడ ఒక్క మైనస్ ఏం చేశానంటే, నేను నెయ్యి అనేది ఎటువైపు ఎక్కువ రాశానో అటువైపు కాకుండా కొంచెం సైడ్కి వచ్చేసింది అనమాట చెక్క. సో అక్కడ కొంచెం అబ్బా నేను ఇటు సైడ్కి కూడా రాయాల్సింది అని అనిపించింది నాకు. అంటే దాని మెజర్మెంట్ నాకు అర్థం కాలే అది. సో చెక్క ఏమో నేను ఎట్లా మెజర్మెంట్ తీసుకున్నాను అంటే, పల్లీలు ఒక గ్లాస్ తీసుకుంటే ఒక గ్లాసు మన బెల్లం తురుము తీసుకున్నాను అనమాట. సో అలా తీసుకొని వేసా చెక్క. సూపర్గా స్వీట్ సరిపోతుంది అనమాట, మంచిగా సరిపోతుంది. ఇంకా దాని తర్వాత ఇక్కడ ఇదంతా క్లీన్ చేసామండి. ఇంతకుముందు చాలా మొత్తం మెస్సీగా ఉండేది అక్కడ మొత్తం. మనకి పాములు కూడా వస్తున్నాయి కదా, అందుకని అక్కడ మొత్తం చెట్లు క్లీన్ చేసేసి అక్కడున్న మట్టి ఏం చేశానంటే ఆ 3 కుండీల్లో వేసేసాను అనమాట. మీకు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఆ మట్టి ఎక్కడి నుంచి తీసుకొచ్చాను అనేది. పొలం నుంచి తీసుకొచ్చాను అనమాట. సో అప్పుడు ఇంకా ఆ కుండీలు వేసి ఉంచాను. మనం స్టాండ్స్ తెప్పిస్తున్నాను అనమాట. మనకి ఇంట్లో పెట్టుకోవడానికి స్టాండ్స్ ఉంటాయి కదా, మనకి మొత్తం గలీజ్ అయిపోతుంది కింద పెడుతుంటే, రౌండ్గా సర్కిల్స్ లాగా పడుతున్నాయి. అందుకనే వాటి స్టాండ్స్ నేను మీషో నుంచి తెప్పిస్తున్నాను. అవి కూడా వచ్చిన తర్వాత మీతో షేర్ చేస్తానులేండి. సో అవి వచ్చిన తర్వాత ఇంట్లో పెడదాం అనుకుంటున్నాను. అప్పుడు దాకా బయటే పెట్టేశాను అనమాట. ఇంకా తర్వాత ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఇంకా మేమేమో ఇలా ఎక్కడికి వచ్చామంటే, మా అత్తయ్య లేరు, ఊరికి వెళ్ళారు. మా అత్తయ్య పూలు ఉన్నాయి కొన్ని కోసుకో అని చెప్పారు పైన చెట్టుకి. మా వారేమో నిమ్మకాయలు కూడా ఉన్నాయేమో అని చూస్తున్నారనమాట. అందుకని ఇక్కడేమో సో పుదీనా మొక్కలు వేశారనమాట. ఇంతకుముందు అయితే ఇక్కడేనమాట మేము కలిసి ఉన్నప్పుడు గులాబీ మొక్కలు అవన్నీ వేసేదాన్నండి. అదేంటంటే కొన్ని పూలు పూస్తాయి, కొన్ని రోజులకి అది చనిపోతూ ఉంటుంది. అలా అవుతుంటుంది, మళ్ళీ తీసుకొచ్చి వేస్తూ ఉండాలి. సో అలా ఉంటుంది అనమాట అక్కడ ప్లేస్. మరి ఏంటో మరి. ఇదేమో సైకిల్, మా చిన్నది చూడండి సైకిల్ అక్కడే పెట్టేసింది, తీసుకొచ్చి ఇక్కడ ఆడుకుంది, ఇంక అక్కడే పెట్టేసింది అనమాట. ఇంకా ఈ పైకి ఎక్కుతున్నాం, పైన ఉంటుంది మల్లెతీగ అనమాట. అది అసలు ఆ మల్లెతీగ అండి మా అత్తయ్య ఎప్పుడో వేస్తే ఒక 5-6 ఇయర్స్ తర్వాత వాటికి పూలు పూస్తున్నాయి. పోయిన సంవత్సరం నుంచో ఏమో అనుకుంటా మంచిగా కొంచెం పూలు పూస్తున్నాయి. అవి ఎలా అంటే తెలుసు కదండి, సీజన్ అనమాట. కొన్ని రోజులు వస్తాయి,
అయిపోతాయి, మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ వస్తాయి అన్నమాట పూలు. అలా ఉంటుందన్నమాట. ఇంకా పైన అయితే వచ్చేసాము. అప్పటికి టైం వచ్చేసి 5 అలా అయిపోయింది అనుకుంటా. అయినా కానీ సూర్యుడు ఏమాత్రం తగ్గలేదన్నమాట. మస్తు ఎండ వస్తుంది, బాగానే పర్లేదు, బాగానే వస్తుంది. ఇంకా నేను మా వారైతే పూలు కోస్తున్నాము. ఇదిగో చూడండి, కింద నుంచి ఈ విధంగా ఉంటుంది. మల్లెపూలు చాలా తక్కువే వచ్చాయండి. మొన్నటిదాకా కొన్ని 4 రోజులు బాగానే వచ్చాయి. అప్పుడు మా ఆడబిడ్డ వాళ్ళు ఉందే, వాళ్ళు పెట్టుకున్నారు. సో ఇప్పుడైతే చాలా తక్కువే ఉన్నాయి, ఇంకొకళ్ళకి సరిపోయేటట్లే ఉన్నాయి. సో ఇవి చాలా వరకు తగ్గిపోయాయిలేండి. మా ఇంట్లో కూడా ఉంది కానీ ఒక తీగ చెట్టు, దానికి ఏంటంటే అవి త్రిబుల్ మల్లె లాంటిగా ఉంటుంది. దాన్ని మాల కట్టలేము అండి అసలు. అది గుచ్చుకోవడానికే బాగుంటుంది అనుకుంటా, మనకి సూదితో గుచ్చుకొని పెట్టుకోవడానికి. అది మాల కట్టడం అయితే రావట్లే, అంత లావు ఉన్నాయి అనమాట పూలు. అవి ఇంకా రావట్లే, అవి 4 వస్తున్నాయి, ఇంకా రావట్లేదు. మరి అది ఇంకా పెరగాలనుకుంటాను. వేసి కూడా 1 ఇయర్ ఏబో అయిందనుకుంటా. అది చిన్న మొక్క ఉన్నప్పుడు తీసుకొచ్చారు, అది కొంచెం మా వారు తీసుకొచ్చారనమాట. అది కొంచెం టైం పట్టిద్ది అనిపించింది నాకైతే. సో ఇక్కడ చూడండి వెదర్ ఎలా ఉందో అసలు. మా అత్తయ్య వాళ్ళ ఇంటి పైన నుంచి చూస్తే సో సూర్యుడు, అది మొత్తం మిరపకాయలు వేస్తారనమాట. అటు సైడ్ మొత్తం పొలాలే, ఇంకా మా ఇల్లులే ఫైనల్ అనమాట. అక్కడి నుంచి మొత్తం పొలాలే ఉంటాయి. పొలాలు మన ఇప్పుడు కల్లాలు చేస్తున్నారు కదా, కల్లాలంటే మిరపకాయలు ఆరేస్తున్నారు కదా, అయిపోయినాయి కొయ్యడం. సో అది అమ్మకాలు కొనుగోళ్ళు జరుగుతూ ఉంటాయి కదా, సో అలా ఆరేసింది ఇంకా అవన్నమాట అక్కడ జరుగుతుంది. ఇంకా మా ఇంటి నుంచి మంచిగా కనిపించిద్ది. ఇంకా కోస్తే ఇది ఇవేనండి వచ్చినాయి పూలైతే. ఇంకెంతకు మించి రాలేదు. నేను ఎన్ని వస్తాయో అనుకున్నాను, బట్ అన్నేం రాలేదు, కొన్నే వచ్చినాయి. సరిపోతాయిలే అని చెప్పేసి ఇంకా తీసుకెళ్తున్నాను. ఇంకా చెట్టు అయితే ఇది చూడండి, అసలు ఎంత పైకి ఎక్కిందో చూడండి. తీగ అయితే కింద మా అత్త ఎక్కడో వేశారు. ఇదేమో సన్నజాజి చెట్టు, విరజాజి చెట్టు కూడా వేశారనమాట. ఇదేమో సన్నజాజి చెట్టు, విరజాజి కూడా వేశారు మా అత్త. అది కిందే ఉంది, ఇంకా పైకి రాలేదు. ఇంక ఇదేమో మల్లె తీగ, ఎక్కడో కింద నుంచి మొత్తం ఒక్క ఆకు లేకుండా జస్ట్ తీగ ఒక్కటే పై దాకా వచ్చింది. మా అత్తయ్య సైడ్కి ఏమన్నా వస్తుంటే కోసేస్తున్నారు అనుకుంటా, ఇంకా అది పైకి దాకా అలా వచ్చేసింది. ఇంక ఇదేమో మా ఇల్లు. సో ఇదేమో మా ఇల్లు అనమాట. ఇది ప్లేసు ఇక్కడ మామిడికాయ మొక్కలు అన్నీ ఇటు ఉంటాయి అన్నమాట ఇవైతే. సో ఇదన్నమాట మా విలేజ్ అయితే. మొత్తం ఎక్కువగా చెట్లే ఉంటాయి, వేప చెట్లు, ఏవో ఒకటి ఎక్కువ చెట్లే ఉంటాయి. విలేజ్ అంటేనే అదే కదండి, మొక్కలు చెట్లు ఎక్కువ ఉంటాయి. అంటే నేచర్ అనేది చాలా మంచిగా ఉంటుంది, గ్రీనరీగా. ఇంకా దాని తర్వాత కిందకు వచ్చేసి మేము ఇంకా నిమ్మకాయలకు వద్దామని చెప్పేసి వచ్చాము. అక్కడేమో పాములు తిరుగుతున్నాయి కదా, నేను ఇంకా పాములు ఉన్నాయేమో అని నాకు భయం వేస్తుంది. బాగా ఎందుకు కదులుతుంది అక్కడ, అంటే కదిలిన సౌండ్లు వస్తుంది అనమాట. అవి ఏంటో తెలీదు. అదిగోండి అక్కడ చూస్తున్నారా, అక్కడ కూడా నుంచి కూడా పాములు వస్తాయండి. వచ్చి మనం ఏదైనా నలికిడి చేయగల దాంట్లోకి దూరుతున్నాయి అనమాట. అవి భయం వేస్తుంది అనుకుంటూ నేను వస్తుంటే మా బావ ఎవరు రాకండి, ఏం అనకండి, ఓనర్స్ మేము ఓనర్స్మే అని అంటున్నారు. అంటే ఆ పాములకి చెప్తున్నారు అనమాట, ఓనర్స్ ఇది మా ఇల్లే, ఎవరో కాదు, బయట వాళ్ళు కాదు వచ్చింది అన్నట్లు చెబుతున్నారు. పాములకి ఏం తెలిసిద్దో పెద్ద, అదొక కామెడీ అనమాట. సో ఇంక నాకు అలికిడి వస్తుంది, నేను ఉండదని చెప్పేసి నేనైతే బయటికి వచ్చేసాను, నాకు భయం వేసింది. ఇంకా తర్వాత ఇటు సైడ్ నుంచి వెళ్ళాను అనమాట. నిమ్మకాయలు ఏమన్నా ఉన్నాయేమో కనిపిస్తే చెప్దాము, మా వారికి వస్తారని చెప్పి వచ్చాను. మా వారేమో ఇక్కడ మల్లె చెట్టుకు కూడా ఒక 2-3 కాసాయి, కోసుకో అని చెప్తే, ఇంకా ఇదేమో గుండు మల్లె అంటారు కదా, సో అదనమాట ఇదైతే ఈ మొక్క. ఇది అంతగా రావట్లేదు, ఇంతకుముందు బాగా వచ్చింది కానీ ఇప్పుడు అంత పట్టించుకోవట్లేదుగా, సో అంతగా రాలేదు దానికి. ఇక్కడేమో నిమ్మకాయలు కొన్ని ఉంటే, అంటే ఎండకి మరీ అంత మంచిగా కావట్లేదు. ఇదిగోండి ఇంకా అది ఆరిపోయింది. మేము అన్నీ కోసుకొని ఇంటికి వచ్చేసరికి ఇది కొంచెం ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత నేను చెప్పాను కదా, ఒక సైడ్ నెయ్యి సరిగ్గా రాలేదని చెప్పేసి, అందుకని అవి ముక్కలు అయిపోయినాయి అనమాట. బట్ నో ప్రాబ్లం, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈసారి నుంచి అర్థమైంది కదా, సో ఈసారి నుంచి అయితే కరెక్ట్గా వేస్తాను. అంటే ఇప్పటికి 2-3 సార్లు వేసాను, బట్ ఎప్పుడు పళ్ళెం కొంచెమే వేసేదాన్ని, పళ్ళెంలో వేసేసేదాన్ని, అయిపోయేది. బట్ ఈసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసేసరికి అది ఇంకా బండ మీద వేసాను. సో కానీ బాగుందండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఇంక ఇది వేసాము. ఇంకా తర్వాత నెక్స్ట్ డేనే మేము పిల్లల్ని పిలుచుకొద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఇక్కడ ఏం చేస్తున్నానంటే, నేను కొంచెం చక్కలాగా వచ్చినవన్నీ ఒక దగ్గర కలెక్ట్ చేస్తున్నాను. ఇంకా మిగతా ఇవన్నీ ఒక బాక్స్లో వేసేస్తే స్పూన్ తీసుకొని తినొచ్చులే, ఇంకా అది అయిపోతే అది ఉంటాయి అని చెప్పేసి నేను ఇంకా అవన్నీ కలెక్ట్ చేస్తున్నాను అనమాట. కొంచెం అయినవన్నీ ఈ స్టీల్ దాంట్లో వేసి ఇంకా పెట్టేశాను. సో
ఇంక ఇది మొత్తం క్లీన్ చేసేది ఎమ్మటే క్లీన్ అయిపోయిందండి. చాలా ఈజీగా క్లీన్ అయిపోయింది. మొత్తం అయితే మంచిగా క్లీన్ చేసేసాను. నీట్‌గా అయిపోయింది బండ అయితే చూడండి. అదే పళ్ళెంలో ఏస్తే కొంచెం ఇంకా నానబెట్టాల్సొచ్చేది. ఇదైతే ఈజీగా అయిపోయింది అసలు పని. ఏం గీరలు అలాంటివి ఏం పడలేదు. నీట్‌గా అయిపోయిందనమాట. ఇంక దాని తర్వాత ఇంకా నేను బిర్యానీ చేశాననమాట. అది సండే గదా! ఆ రోజు సండే వీడియోనండి. చాలా టైం పడుతుంది నాకైతే ఈ వీడియోలు అప్‌లోడ్ చేయడంలో. కుదరట్లేదు అసలు నాకు. ఇక్కడేమో ఇంకా బిర్యానీ చేశాను సండే రోజైతే. మా పిల్లలు లేరు కదా! ఇంకా మా డ్యాడీ వస్తానన్నారని చెప్పేసి, ఇంక సరేలే బిర్యానీ చేద్దాము. మా వారు కూడా ఏదన్నా తిందామనిపిస్తుంది నిషా అంటే, ఇంక సరే అని చికెన్ తీసుకురా అని చెప్పాను. మటన్ తీసుకొస్తా అన్నారు కానీ, వద్దులే బావ పిల్లలు ఉన్నప్పుడు తీసుకుందాంలే ఇప్పుడు ఎందుకు, చికెన్ తీసుకురాలే బిర్యానీ లాగా చేస్తాను బావుంటది టేస్ట్. అంటే చికెన్ కర్రీ తినబుద్ధి కావట్లేదండి. ఇంక ఇలా అయితేనే మాకు తినబుద్ధి అయితుంది. సో, దానికి నేను చూసారా దమ్ కోసం నేను పేపర్ వేసేసి దానిపైన లిడ్ వేసి ఇంకా ఇలా ఏదో ఒక బరువుది పెట్టేస్తే మంచిగా అసలు చాలా ఒక 10 మినిట్స్ కంటే ఎక్కువ వద్దండి. అన్నీ ఉడకబెట్టినయే కాబట్టి ఈజీగా దమ్ అయిపోద్ది అనమాట. అసలు టేస్ట్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. దీంట్లోనికి మీరు మిర్చి సాలన్ కానివ్వండి, టమాటా సాలన్ ఉంటుంది కదా అది కానివ్వండి, రైతా ఏమీ లేకపోయినా బాగానే ఉంటుంది అనమాట. సో అంత టేస్టీగా ఉంది. గుమగుమలాడుతుంది అనమాట. మా వారైతే చాలా బాగుందన్నారు. ఇంకా నేను ఇదే చేస్తున్నాను ఎక్కువగా. చాలా అసలు ఈజీగా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది అని చెప్పేసి ఎక్కువ సార్లు అయితే ఇదే ప్రిఫర్ చేస్తున్నాం మేము. చికెన్ అంతవరకు అయితే చికెన్కి ఇదే బాగుంటుంది అనిపిస్తుంది. దీని రెసిపీ ఏంటి అంటే నేను ప్రీవియస్ వీడియోస్లో అప్లోడ్ చేశాను అనుకుంటున్నా, గుర్తులేదు. ఒకవేళ ఎవరికన్నా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేస్తే నేను మీకు ఎలా చేయలేదని ఒక వీడియో చేస్తాను మీకు. ఇక్కడేమో మా డాడీ వచ్చేటప్పుడు వాళ్ళ ప్లాంట్ దగ్గర పనిచేసే దగ్గర మామిడికాయలు ఉన్నాయంట. సో అవి తీసుకొచ్చారనమాట, రసాలు అవి. కానీ అవి కొంచెం పుల్లగా ఉన్నాయి. మా పిల్లలు వచ్చి తిన్నారు కానీ అవి కొంచెం పుల్లగా ఉన్నాయి. మా మమ్మీ ఇలా అవి పండుతాయని చెప్పేసి ఇలా కవర్లో పెట్టేశారంట. సో ఇది అన్నమాట. చూడండి ఎలా పెట్టేశారో మా మమ్మీ మొత్తం. కొన్ని ఖరాబ్ అయిపోయినాయి అనమాట, పడేసా కొన్ని అయితే. సో ఇదన్నమాట ఈరోజుటి వీడియో. ఎలా ఉందండి మీకు? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో మీరు చూసిన వాళ్ళందరూ కామెంట్ చేయండి. బాగున్నాయా, బాగాలేదా, ఎలా ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే మంచిది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా మా పిల్లలు ఇంటికి వచ్చారు. ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తానండి నెక్స్ట్. అంతవరకు ఖుదాఫిజ్, బాయ్. కామెంట్ కంపల్సరీ చేయండి, సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే. ఓకే బాయ్.